మంది ఆశీర్వదిస్తారు. రైట్ రైట్ కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. సో కృష్ణారెడ్డి గారు, తెలంగాణలో రాజకీయాలు మొత్తం అవినీతి చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతిపై బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి కేసీఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి సొంత కూతురు కవిత బయటకు వచ్చి ఏ రకమైనటువంటి అవినీతి ఆరోపణలు చేస్తుందో మనం అంతా చూసాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అవినీతి జరుగుతోంది, లక్షల కోట్లు దోపిడీకి గురవుతున్నాయి, ఆంధ్ర కాంట్రాక్టర్లకు కట్టబెడుతూ ఉన్నారు. తర్వాత సీఎం రేవంత్ ఆయన పాలన గురించి కూడా బహిరంగంగా ఇవాళ సొంత పార్టీ ఎమ్మెల్యేనే విమర్శలు చేసినటువంటి పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు బీజేపీ? మేడం, ముందుగా మీకు రాజ్ న్యూస్ వీక్షకులకు, అలాగే ఈ చర్చ వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు, పెద్దలకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటున్నాను. అలాగానే తెలంగాణ సమాజానికి, ప్రజానికానికి రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మేడం, ఇందాక మనం అనుకుంటున్నాం కానీ ఇంకా తెలంగాణలో కాంగ్రెస్ సంస్కృతి స్టార్ట్ కాలేదా అనుకునే ఆలోచనలు చాలా మంది ఉన్నారు. ఒక సంవత్సరంన్నర, రెండేళ్లకు ఒకసారి ముఖ్యమంత్రులు మారుతారు, ఇంటర్నల్ గా అసంతృప్తి ఉంటది, ఎప్పటికప్పుడు వాళ్ళ కొట్లాటలు, వాళ్ళ పంచాయతీలు వాళ్ళే కానీ ప్రజల గురించి పట్టించుకోరు అనేది అనుకున్నాము. అది స్టార్ట్ అయింది ఏది చిన్న చిన్నగా పోయి అంటే ఇక చిన్న చిన్న పిల్లగా అంటే కాలువ పోయి సముద్రం అయినట్టు, లేదంటే తుఫాన్ లాగా ఇప్పుడు తయారైంది. అది మరి ఎటు తీసుకుపోతుంది, ఎవరిని తీసుకుపోయి ఎవరిని ముంచుతుంది, ఎవరి పదవులకు ఎసరు వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది మనం చూడాల్సిన అంశం ఉంది. మేడం, ఇందులో రాజగోపాల్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే క్షుణ్ణంగా మాట్లాడుకుందాం మేడం, ఇక్కడ వాస్తవాలు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్ కు అవాకు గండి కొట్టాడు. వచ్చిన దగ్గర నుంచి రెడ్డి అనే దానికి ఒకటి ఇది చేసుకొని ఈయన ఒక వర్గాన్ని పెట్టుకొని టీడీపీ నుంచి వచ్చేటప్పుడు ఒక 15-20 మందిని వేమ నరేందర్ రెడ్డి కానీ, సీతక్క కానీ ఇట్లా ఒక 15-20 మందితోటి జాయిన్ అయిన తర్వాత మెల్లగా అంటే నల్గొండలో ఉన్న కాంగ్రెస్ టాప్ మోస్ట్ లీడర్ అందరికి ఒక్కొక్కరిని వాళ్ళ దాంట్లో వాళ్ళనే దగ్గర అవ్వడము, వాళ్ళ దాంట్లో వాళ్ళకే పుల్లలు పెట్టడము, వాళ్ళ దాంట్లో వాళ్ళను విడదీసుకుంటూ వచ్చేసి రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. ఫస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి కూర్చుంటే లేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటే ఉండే, దాని తర్వాత ఆయన పదవికే ఎసరు పెట్టి ఆయన పక్క నడిపించాడు. దాని తర్వాత జానారెడ్డి దగ్గరికి తిరగడం మొదలు పెట్టారు. మా పెద్ద గురువు, ఆయన మా భీష్మ పితామహుడు లాంటి వాళ్ళు అనుకుంటా పొగుడుకుంటా ఆయనను తీసి గంపలకెళ్ళి తీసి కింద ఎత్తేసిండు. దాని తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్ కు రావాల్సిన పిసిసి పదవిని అడ్డదారిలో ఈయన ఇది చేసుకొని రావడం జరిగింది. దానితోటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్, నేను అంటే జనరల్ గా చెప్తున్నాను మేడం, పార్టీ పరంగా అనుకోవద్దు కానీ జనరల్ గా నేను విషయాన్ని విడదిమర్చి చెప్తున్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక 4-5 నిలబెట్టి క్యాండిడేట్లను గెలిపించుకోగలిగే కెపాసిటీ ఉన్నోళ్ళు ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీలో చూపించగలిగే ఒక కోమటిరెడ్డి బ్రదర్స్ తప్ప తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు. వారికి వారు గెలవడమే పెద్ద గొప్ప అయిపోతుంది కానీ వీళ్ళు గెలవడంతో పాటు వీళ్ళు ఒక 5-6 గెలిపించుకోగలిగిన కెపాసిటీ ఉన్నోళ్ళను వీళ్ళు ఎదిగితే ఎక్కడ ఆయనకు అడ్డొస్తుందని చెప్పేసి ఎప్పటికప్పుడు ఏదో ఒక కుంటి సాకులతోటి వాళ్ళని అడ్డుకోవడం జరుగుతుంది అనేది. సో ఒక సమర్థవంతమైనటువంటి నేతని బీజేపీ కోల్పోయిందా? ఎస్ మేడం, నేను ఎందుకంటే ఆయన బీజేపీలోకి వచ్చినప్పుడు నేను చాలా దగ్గరగా తిరిగాను. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిత్వం గురించి తెలుసు. తన ఏది ఉన్నా మేడము బ్యాక్ అండ్ రాజకీయాల్లో, బ్యాక్ డోర్ రాజకీయాల్లో నీ ముందట ఒకటి మాట్లాడి బయటకు పోయి ఒకటి మాట్లాడే రకమైన రాజగోపాల్ రెడ్డి గారు కాదు. నేనైతే ఒక 6 నెలలు ఆయనతోటి అంటే దగ్గరగా చూసినాను కాబట్టి చెప్తున్నాను. అక్కడ ఆయన ఏది ఉన్నా ముక్కుసూటిగా మాట్లాడతారు. మా పార్టీలో కూడా వచ్చినప్పుడు కూడా ఆయన మాట్లాడింది కూడా ముక్కుసూటిగా మాట్లాడాడు. ముక్కుసూటి వ్యవహారాలతోటే రాజకీయం నడిపాడు. పార్టీలో జరుగుతున్న విధానంగానే ఆయన వచ్చిన నిబద్ధత, ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవిని కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికకి వెళ్ళిన ఘనత కూడా ఆయనకే ఉన్నది. ఆయన వ్యక్తిత్వము చాలా అంటే బయట ఒకటి లోపల ఒకటి కుటిలత్వ రాజకీయాలు లేవు. నిజాయితీ గల రాజకీయము, నిబద్ధత గల రాజకీయం చేయగలిగేది తెలంగాణలో మనం చూస్తున్న రాజకీయ నాయకులలో తనొక్కడు, అంటే గొప్పగా కనబడే నాయకులలో తనొక్కడు. నేనైతే వ్యక్తిగతంగా చెప్తున్నా మేడం, పార్టీ పరంగా బీజేపీ నాయకుడు మాట్లాడినారు
ఇది ఎందుకంటే వ్యక్తిగా చూసినాను కాబట్టి చెప్తున్నాను. యా యా ఆయనకు అవకాశం ఇవ్వాల్సిందే. ఆయన ప్రజల గురించి ఆలోచన చేసే వ్యక్తి మేడం, పార్టీ గురించి ఆలోచన చేసే వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఆయన ఇంటికి వెళ్ళినా మీరు ఏ నాయకునికి దగ్గర ఉండరు మేడం. పొద్దున్న నుంచి సాయంత్రం అంటే పొద్దున 1 గంట 2 గంటలైనా ఒక 50 మంది 60 మంది ఉంటారు. మినిమం ఒక 5 నుంచి 10 లక్షలు పంచగలిగే డైలీ పంచుతాడు ఆయన. అంటే హాస్పిటల్స్ కానీ, పెళ్లిళ్ళకి కానీ, పేరెంటాలకు కానీ, ఎవరైనా ఎమ్మెల్యేలు నిల్చున్న ఆయన టికెట్లు ఇప్పించి నిల్చున్న దగ్గర కూడా ఆయన సొంత డబ్బులు ఇచ్చి గెలిపించిన చరిత్ర కూడా ఉన్నది మేడం. నల్గొండలో ఆయనను ఆయన గురించి పోయి అడిగితే చెప్తారు. మనం మీడియా ముఖంగానో కొందరు విమర్శించేదో ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు అనేది కాదు. కానీ ఆయన అంటే మీరు దగ్గర నుంచి చూసానని చెప్తున్నారు కదా, అంటే ఆయన ఒక మంత్రి పదవి కోసము సొంత పార్టీ అంటే ఇన్నేళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఒక మంత్రి పదవి నాకు రావట్లేదు అనేటువంటి అక్కసు ఆక్రోశంతో ప్రభుత్వాన్ని ఈ రకంగా బహిరంగంగా విమర్శించేటువంటి మనస్తత్వమేనా అయింది? మేడం ఎక్కడి నుంచో ఏదో పార్టీలోకి వెళ్ళి వచ్చేసి 2-3 ఏళ్ల ముఖ్యమంత్రి పదవి అయినా 6-7 శాఖలు పెట్టుకొని వెనకాల తమ్ముళ్ళను పెట్టుకొని రాజకీయం చేస్తున్న వ్యక్తిని చూస్తున్న తర్వాత ఆయనకు ఒక పార్టీ గురించో ప్రజల గురించి ఆలోచన చేసే వ్యక్తికి నాకు మంత్రి పదవి వస్తుంది అనేది ఇప్పుడు ఒకటి మేడం. నేను మంత్రి పదవి ఆశించడం తప్పు అని చెప్పట్లేదు కృష్ణారెడ్డి గారు. మంత్రి పదవి ఆశించడం తప్పు కాదు. మంత్రి పదవి ఆయనకి హైకమాండ్ నుంచే ఆయనకి హామీ ఉంది అని కూడా అందరికీ తెలిసినటువంటి బహిరంగ సత్యం అది. నేను అనేది ఏంటంటే కేవలం మంత్రి పదవి కోసము రావట్లేదనే అక్కసుతో ప్రభుత్వం పైన, రేవంత్ పైన, కేబినెట్ పైన విమర్శలు చేసేటువంటి మనస్తత్వం అయింది అంటున్నాను. ప్రభుత్వం అనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నాకు తెలిసి అయితే ఎక్కడ విమర్శించినట్టు కనబడలేదు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు దుష్ట శక్తులు ఎవరైతే ఆయనకు రాకుండా అడ్డుకుంటున్నాయో ఎప్పటికప్పుడు ఆయన పేర్ల లిస్ట్ లో రావడం, లాస్ట్ మినిట్ లో తప్పించడం తోటి ఎవరు ఆ దుష్ట శక్తులు వాళ్ళని టార్గెట్ చేసినట్టే కనబడుతుంది. అందులో ముఖ్యమంత్రి ఉన్నారా లేదంటే ఇంకెవరైనా ఇతర వ్యక్తులు వాళ్ళ పార్టీలో ఉన్నారా వారికే తగులుతాయి కానీ మళ్ళీ అక్కడ పార్టీని పోగొడుతూనే ఉన్నాడు ఆయన. కాబట్టి వ్యక్తిగతంగా ఆయన కొంత చూడాల్సింది. ఆయనకు సామాజిక స్పృహ ఉంది, సేవ చేయాలనేది ఉంది మేడం. అవకాశం వచ్చినప్పుడు ఆయనకు రావాల్సినది రావాలనేది ఆయన కోరుకుంటున్నట్టు కనబడుతుంది. దానికి దుష్టశక్తులు అర్థం పడడంతో ఆయన ఎందుకంటే హ్యూమిలేట్ అయిపోతున్నాడు. ఎందుకంటే పార్టీకి ఆయన ఒక ఎమ్మెల్యేగా చేసిండు, ఒక ఎంపీగా చేసిండు, ఒక ఎమ్మెల్సీగా చేసిండు. కాబట్టి ఆయన పూర్తి స్థాయి అర్హుడు. ఈ వేరే పార్టీలో ఎక్కడెక్కడనో చేసి దోపిడీలు చేసి ఆ పార్టీలలో అంటే డబ్బుల గురించి లెక్కపోయి డబ్బులతోటే పార్టీలకు వచ్చి టికెట్లు తీసుకొని గెలిచి మంత్రి పదవులు అనుభవిస్తున్న వాళ్ళు ఇప్పుడు కష్టపడడానికి రాకుండా పారాషూట్ ద్వారా వచ్చిన పదవులు వచ్చేసి వాళ్ళు రాజభోగాలు అనుభవిస్తుంటే కష్టపడ్డోళ్లకు ఎట్లా ఉంటది? ఆత్మకు శోభిస్తుంటది. ఆ ఆత్మకు శోభించి ఆయన ఓపిక పట్టిండు 2-2.5 సంవత్సరాలు దాన్ని బయటకు వచ్చింది అనేది మనం అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కొంత ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ సంస్కృతి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకొక విషయము, తమిళనాడు రాజకీయాల్ని ఆయన ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు. తమిళనాడు తరహాలోనే తెలంగాణలో కూడా రాజకీయం మారాలి, మార్చి చూపిద్దాం అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. నేను ఇంతకు ముందు కూడా మన డిబేట్ లో మేడం మీరున్నారు, అప్పుడు ఎవరున్నారు మన ఛానల్లోనే నేను చెప్పిన ఒక 6 నెలల తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయే పరిస్థితులు ఉంది మేడం. ఇంకొక 6 నెలలు ఆగండి మేడం. మార్చి కల్లా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారుతుంది. ఎవరు ఎటు ముందుకు వస్తారు, ఎవరు బ్యాక్ వెళ్తారు, తెలంగాణలో ముఖ్యమంత్రులు పదవి చేంజ్ అవుతుందా లేదంటే ఇంకేం జరుగుతుంది అనేది. ముఖ్యమంత్రి పదవి కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు 6 నెలల్లో? నేను అదే చెప్తున్నా మేడం. కాంగ్రెస్ సంస్కృతి దగ్గరకు వచ్చింది అంటున్నా. ముఖ్యమంత్రులను మార్చేది 6 నెలలకు, సంవత్సరంకు, 2 ఏళ్లకు ఒకసారి. మొన్నటికి మొన్న కర్ణాటకలో అయింది, తెలంగాణది వచ్చింది. ఎక్కడ మనం చూడగలిగింది ఏంటంటే కాంగ్రెస్ చరిత్రలోనే ఒక 2 ఎలా కృష్ణారెడ్డి గారు జ్యోతిష్యం ఏమన్నా తెలుసా ఏంటి మీకు? ఆల్రెడీ ఇప్పుడు మేము రాజకీయాలలో ఉన్నాం మేడం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిచయం ఉంటారు, బీఆర్ఎస్ లో ఉన్న పరిచయం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కి మైలేజ్ పెరుగుతుందా, బీజేపీకి అడ్వాంటేజ్ గా మారుతుందా ఈ ప్రభుత్వ వ్యతిరేకత అని మాట్లాడుకోవడం వేరు. కానీ కాంగ్రెస్ పాత ఏదైతే ఉందో అదే మళ్ళీ తిరిగి రిపీట్ అవ్వబోతోంది. వాళ్ళ సంస్కృతి ఇదే 6 నెలల్లోగా మారుస్తారు కాబట్టి ఇంకో 6 నెలల్లో సీఎం మార్పు తథ్యం అని చెప్తా ఉంటే నాకు డౌట్ వచ్చింది. ఖచ్చితంగా జరుగుతుంది మేడం, మీరు రాసి పెట్టుకోండి. ఓకే, అది జ్యోతిష్యం అనుకోండి, మాకున్న ఇంటర్నల్ గా
సమాచారం అనుకోండి, మ్హూ. జరుగుతున్న వివరాలు. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు అంటే 75 సార్లు ఢిల్లీకి ఎందుకు వెళ్ళాడు మేడం? ఆయన మీద వచ్చే ఫిర్యాదులకు సమాధానం చెప్పుకోవడానికి, ఈయనను పదవులతోటి ఇబ్బందులు పెడుతున్న వాళ్ళను, సహకరించని వాళ్ళ మీద ఫిర్యాదులు చేయడానికే పోతున్నాడు. అసలు అది మీరు ఆయనతో ఇక పాటు ఫ్లైట్ లో వెళ్ళి ఆయనతో జర్నీ చేసినట్టుగా చెప్తా ఉన్నారు కృష్ణారెడ్డి గారు. 75 సార్లు వెళ్ళి ఆయనే అక్కడ ఆన్సర్ చెప్పుకోవడానికి ఆయన పైన వచ్చినటువంటి కంప్లైంట్లకి. దాని దాని పోయినదే సారాంశం ఏంది మేడం? ఇప్పుడు ఆయన వచ్చి పబ్లిక్ కన్నా చెప్పాలి, ప్రెస్ మీట్ చెప్పాలి. ఓకే. కేంద్రం దగ్గరికి పోతున్నా అంటాడు. కేంద్రం దగ్గర కలిసేది, కేంద్ర మంత్రులను కలిసేది అర్ధగంట అయితే, మిగిలిన టైం అంతా కూడా వీళ్ళ పార్టీ రాహుల్ గాంధీ గారినో, లేదంటే ఇంకా కేసీ వేణుగోపాల్నో, లేదంటే మల్లికార్జున ఖార్గే గారినో కలవడానికి సమయం కేటాయించిన దాంట్లో కనీసం రాష్ట్ర సమస్యల గురించి, కేంద్ర మంత్రుల గురించో, కేంద్ర పెద్దలను కలవడానికి సో ఎట్లాగో 6 నెలల్లో సీఎం మార్పు ఉంటుందని చెప్తున్నారు కదా, మరి నెక్స్ట్ కొత్త సీఎం ఎవరో అది కూడా మీ నోటితోనే చెప్పండి, విందాం. ఇక అప్పటికి ఇందులో ఎట్లుంటదంటే, కాంగ్రెస్ లో సీల్డ్ కవర్ వ్యవహారం ఉంటుంది మేడం. ఓకే. సీల్డ్ కవర్ వ్యవహారము మనం ఊహించేది ఒకటైతే, జరిగేది ఏదైతే, ఎవరు సూట్ కేసు బరువు ఎక్కుంటే వాళ్ళు అవుతారు మేడం. ఇక మనం ప్రొడక్షన్ చేయలేము. మరి ఎవరు ఎంత గట్టిగా, ఎంత బలం ఉన్న సూట్ కేసులు కొండబోతారో అది చూస్తే కనుక అర్థమవుతుంది. ఓకే, రైట్ అండి కృష్ణారెడ్డి గారు. రైట్, ఓకే. జయరామ్ గారితో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్.